హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ వాళ్ళ లాస్ట్ డే నాది ఈజిప్ట్లో. మార్నింగ్ నుంచి ట్రాలీ కొందామని చాలా తిరిగాను, ఎందుకంటే ఆ ట్రాలీ నాకు సరిపోవట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. బాగా చిన్నది అయిపోయింది, అది మీడియం సైజు. లార్జ్కి షిఫ్ట్ అవుదామని అనుకున్నా, లేదా అట్లీస్ట్ బ్యాక్ ప్యాక్ కానీ చేంజ్ చేద్దామని అన్నానని. బట్ మార్నింగ్ నుంచి ఎంత తిరిగినా దొరకలేదు. యాక్చువల్లీ జార్డన్లోని చాలా కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి, సో ఈజిప్ట్లో తక్కువ ఉంటుందేమో, ఈజిప్ట్లో తీసుకుందాం అనుకున్నా. కానీ ఇక్కడ కూడా దొరకలేదు, ఇక్కడ కూడా అన్నీ ఎక్కువ రేట్లు ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ దుబాయ్ అనుకున్నా, దుబాయ్లో ట్యాక్స్లు ఎక్కువ. సో నా ఫైనలీ ఏంటంటే షాపింగ్ మనం ఎక్కడైనా లోకల్ బట్టలు తప్ప, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా దుబాయ్లో ఎలక్ట్రానిక్స్ తప్ప మిగిలిన దగ్గర అన్నిటి దగ్గర ఏవి షాపింగ్ చేయాలన్నా మన ఇండియానే చీప్. అన్నీ డికాథ్లాన్ బ్యాగ్ చెక్ చేస్తే డబల్ రేట్లు ఉన్నాయి కంప్లీట్లీ. ఇలాంటివి చూస్తేనే భయం వేస్తుంది అసలు. To the airport? Yeah, airport. You are in Cairo for connection? Sorry? You are in Cairo for connection? Yeah. So this is your first time, right? Yes. From India? Yes, from India. Delhi? Yeah. Okay. You know India. I was have many friends from India and Saudi Arabia. ఓకే. రాత్రి 10:30 అవుతుంది ఇప్పుడు తీసుకున్న కారు. లగేజ్ చాలా ఎక్కువైపోయింది. సరిగ్గా సర్దలేదు యాక్చువల్లీ. పొందండి డైరెక్ట్ ఫ్లైటే, సో కాసేపు కష్టపడితే వెళ్ళిపోతా. ربنا كرم يا رب. అది ఇయర్ ఫోన్స్ ఇచ్చాడు, కానీ నా ఇయర్ ఫోన్స్తో సెట్ చేసి ఆల్రెడీ అన్ని సినిమాలు చూసి ఈ మూవీ డిసైడ్ అయ్యా. హ్యాపీ ఫీట్, హ్యాపీగా వెళ్ళిపోదాం ఒమన్కి. ఫైనల్లీ ఒమన్ రీచ్ అయిపోయా. పొద్దున్న 6 అవుతుంది. ఇమిగ్రేషన్ అయిపోయింది చాలా ఈజీగా. అన్నీ ఉన్నాయి నా దగ్గర, మొత్తం హోటల్ అవన్నీ అడిగారు, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. సో నాకు చాలా ఈజీగా అయిపోయింది. ఇక్కడ పాపం చాలా పెద్ద లైన్ ఉందన్నమాట ఇమిగ్రేషన్కి. నేను అనుకుంటున్నా, బాబోయ్ ఇంత నిద్ర వచ్చేస్తుంది, ఇంత లైన్లో నేను నిల్చోలా ఇప్పుడు అని అనుకుంటున్నా. ఇది కూడా ఈ ముష్టి లగేజ్ మోసుకుని ఊరికే షాపింగ్ చేసా, అది పట్టుకొని నడుస్తుంటే ఇప్పుడు తెలుస్తుంది బాధ. అయితే లక్కీగా ఒక ఆయన వచ్చి లేడీస్కి లైన్ ఓపెన్ చేశారనమాట. సో మన లక్క మనకి హెల్ప్ చేశారు, ఈజీ అయిపోయింది. అయ్యో నేను వీడియో ఎక్కువ చేయలేకపోయా, ఎందుకంటే నేనంతా చాలా టయర్డ్ అయిపోయాను. ప్లస్ ఈజిప్ట్లో నైల్ రివర్ అక్కడికి వెళ్ళాను, అదేమో కెమెరా గోప్రో ఇవన్నీ తీసేశారనమాట. అక్కడ ఏవో ఎంబసీస్ ఉన్నాయని చెప్పి నైల్ రివర్ దగ్గర అలౌ చేయట్లేదు. సో నేను జస్ట్ నార్మల్గా వెళ్ళి నేను చూసి వచ్చేసాను, ఏమీ వీడియోస్ తీయలేదన్నమాట.
సో నైల్ రివర్కి వెళ్ళాను కానీ వీడియో ఏం చేయలేదు. సో తర్వాత ఇంక ఎయిర్పోర్ట్కి వచ్చాక కూడా అంతగా లైక్ నేనైతే ఎక్కువ వీడియోస్ చేయలేదు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఈజిప్ట్ చాలా సేఫ్ సోలో ట్రావెలింగ్కి. ఎందుకంటే నేను ఈజిప్ట్కి వెళ్తున్నా అంటే చాలామంది నాకు చెప్పారు ఆ కంట్రీకి సోలోగా వెళ్ళొద్దు చాలా రిస్కీ ఇది అది. అంటే అంత జనాభా ఉన్నాక కొంచెం పోవర్టీ ఎక్కువ ఉండడం వల్ల దొంగతనాలు అవి జరుగుతూ ఉంటాయి. అది కేర్ఫుల్గా ఉండాలి. నిన్న తుర్కీ అమ్మాయిలా కాకుండా అది ఫూలిష్నెస్ డమ్నెస్ అంటారు, అలా ఉండకూడదు. గుడ్డెద్దుల్లా వెళ్ళిపోకూడదు ఎక్కడ పడితే అక్కడికి, ఏది పడితే అది చేసేకూడదు. జనాలు ఎక్కువ ఉన్న చోట తిరిగితే ఎవరికైనా సేఫ్. టూరిస్ట్కి తెలియని ప్లేసుల్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియని ప్లేసుల్లోని ఎటు పడితే అటు వెళ్ళిపోయి ఎవరో ఏదో దొంగతనం చేశారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేర్ఫుల్గా ఉండాలి మనకు తెలియని ప్లేస్ అన్నప్పుడు. సో జస్ట్ ఎక్కడెక్కడో మనం విక్టిమ్ అయ్యామని చెప్పి మనం కంట్రీని బ్లేమ్ చేయడం రాంగ్ కదా. దొంగతనాలు అనేవి ప్యారిస్ ఈఫిల్ టవర్ దగ్గర కూడా జరుగుతాయి. మరి నా ఫ్రెండ్స్కి జరిగి నాకు జరగలేదు అక్కడ, నేను బాగానే వెళ్ళేసి వచ్చా. సో ఇట్ ఆల్ డిపెండ్స్ మన ఆ సిచ్యువేషన్ బట్టి తప్పితే మన పరిస్థితి అలాంటివన్నీ నీ సిచ్యువేషన్ మనం తీసుకునే జాగ్రత్త బట్టి మన బుర్ర బట్టే ఉంటుంది అంతే కంప్లీట్లీ. అదేమి కంట్రీని బ్లేమ్ చేసేయాల్సినంత అవసరం ఏం లేదు. ఇది జస్ట్ మన ముంబై లాగా జనాభా ఎక్కువ, పువర్టీ, అందరూ ముంబై అంటున్నారు కానీ ఏమో నాకు మన ముంబై అలవాటు అయిపోయిందేమో, మన ఇండియా అలవాటు అయిపోయిందేమో జనాలు. బట్ నాకు ఈజిప్ట్ ఇంకొంచెం పూర్గా అనిపించింది, పువర్టీ ఎక్కువ ఉంది అనిపించింది. ముంబైలో కూడా ఉంటారు బెగ్గర్స్ వాళ్ళని, బట్ ఈజిప్ట్ కొంచెం నాకెందుకో అంటే పాత ఏన్షియంట్ సిటీ అవ్వడం వల్ల మేబీ నాకు అలా అనిపించిందేమో. ముంబైలో అయితే ఎక్కువ కొత్త బిల్డింగ్లు ఉంటాయి కదా, ఇక్కడ అన్ని పాత బిల్డింగ్లు, అన్ని గవర్నమెంట్ బిల్డింగ్లా ఉన్నాయి, అందుకని నాకు అలా అనిపించిందేమో. సో అది సంగతి. ప్రస్తుతం హాస్టల్ అయితే బుక్ చేసుకున్నా తక్కువకే, ఒకటే తక్కువకు ఉంది. మరి రేటింగ్ కూడా బాగానే ఉంది. సో మరి అది బాగుంటుందో లేదో తెలియదు. బాగా ఎక్కువ రేటింగ్లు ఉన్న వాటికి హాస్టలే 2500 ఉంది బెడ్కి. ఇక్కడ మన రూపాయి వీళ్ళకి 216 రూపాయలు అనమాట, అంటే చాలా కాస్ట్లీ. నేను ఇప్పుడు 10,000 ఏటీఎంలోంచి విత్డ్రా చేస్తే 50 రూపాయలు వీళ్ళ 50 ఒమనేర్ ఏదో అనుకుంటా, ఒమన్ కరెన్సీ 50 రీల్స్ వస్తాయి. చేద్దాం ఇప్పుడు ఏటీఎంకి వెళ్ళి. ఈ 4 నోట్లే 11,000. అలా గోల్డ్ డబ్బాలు ఉన్నాయి ఇక్కడ, పిచ్చిదానిలాగా అన్ని డబ్బాల్లో నేను ఏటీఎం కార్డు పెట్టా ఇందాక నుంచి వెళ్ళి. కమెడియన్ అయిపోయా. తర్వాత చాలా కామెడీగా అనిపించింది, ఎవరు చూడలేదు కదా అనిపించింది. ఎవరైనా చూస్తున్నారో లేదో నేను చూసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే కనిపించిన ప్రతి డబ్బాలోని ఏటీఎం పెట్టి గీకేసా. తర్వాత చూసుకున్న అదేం డబ్బాను, ఒకటేమో డొనేషన్ కంట, అన్ని ఏటీఎం లాగా ఉన్నాయి. ఏటీఎం మాత్రం ఏదో మూల పెట్టాడు, ఎదురుగుంట పెట్టిన డబ్బాలన్నీ ఇదేదో పార్కింగ్ ఫీజు అంట. ఎయిర్పోర్ట్ లోపల పార్కింగ్ ఫీజు ఏందో. సిమ్ కార్డ్స్ చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి, మినిమం 2,500, అదే చీపెస్ట్. ఇలా కరెన్సీ చాలా చాలా నచ్చింది నాకు, కానీ 11,000కి జస్ట్ 4 నోట్లు వచ్చాయి. అది కూడా 11,000కి ఎంత, జస్ట్ 50 రీల్స్. అబ్బా ఇదే ఫస్ట్ కంట్రీ అబ్బా. ఎయిర్పోర్ట్ బయటికి రాగానే ఒక్కడ అడగలేదు ట్యాక్సీ కావాలా నన్ను.
అసలు టూరిస్ట్లే కాదు, అసలు అంటే ఎంత పీస్ఫుల్గా ఉందో అలా పట్టించుకోకుండా ఉంటే. లేకపోతే ట్యాక్సీ 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 అని సాగొట్టేస్తారు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే. అసలు ఎవరు ఎక్కువ మంది బయట జనమే లేరు, ఎవరు ట్యాక్సీ తీసుకోరేమో. నేను కూడా ఇది ఎంతో చూసి, అంటే ఇది ఒమాంటెల్ అని సిమ్ తీసుకున్నా. దాంట్లోనే అదేదో 3 రియాల్ ఓచర్ ఇచ్చాడు అనమాట. 3 రియాల్ తగ్గుతుంది మీరు ఓ ట్యాక్సీ యాప్, ట్యాక్సీ బుకింగ్కి ఇక్కడ లోకల్ యాప్ ఓ ట్యాక్సీ అనమాట, ఒమాన్ ట్యాక్సీ. సో దాంట్లోని 3 రియాల్ తగ్గుతుంది అన్నాడు. 3 రియాల్ అంటే 660 రూపీస్, ఆల్మోస్ట్ 650 రూపీస్. సో ఎంత చూపిస్తుందో హాస్టల్కి ఇక్కడి నుంచి చూద్దామని డౌన్లోడ్ చేసి వెయిట్ చేస్తున్నా. అది ఓటీపీ రావట్లే, అది ఓటీపీ వస్తే చూద్దాం. బయట ఉంటుంది, మీరు వెళ్ళండి చేసుకోవచ్చు అని అన్నాడు ఆయన. బట్ బయట ఏం కనిపించట్లే, అసలు ఏమీ లేవు ఇక్కడ. 2 మినిట్స్ చూస్తా. ఇది సిమ్ కార్డ్ యాక్టివేట్ అయ్యాక 15 మినిట్స్ పడుతుంది అంట ఓటీపీ రావడానికి. ఇంకో 2 మినిట్స్ చూసి రాకపోతే ये ओ टैक्सी डायरेक्ट ఓకే డైరెక్ట్గా తీసుకొచ్చాను. తుడుచుకునే ఆయన తప్ప ఇంకెవరు ఆన్సర్ చేయట్లేదు ఇక్కడ. లేదు, ఇంకెవరిని అడగలేదు. ఓకే, నేను ఇంకెవరిని అడగలేదు, ఆయన ఒకడే ఖాళీ కనిపించాడు. సో వెళ్ళి అడుగుతా ఓ ట్యాక్సీ ఎంత చెప్తారో. You have map? Where's the map? This is his house, apartment. Hostel means a hospital? Not hospital, hostel. Okay, you have map. How many kilo? You have a taxi, no? For the meter price, you go by meter. Okay, how many kilo? You have internet? Okay, how many kilo? So check. It is You have net? No. I have net. I think I have 11 kilometer. Okay. 11. Okay, you go by meter, okay? Meter, how much it will be? How many kilometer? 11. 11? Is that okay? 7 riyal. 7 real. Yeah. Oh, It's the meter price, no? Per meter. okay. But here Omantel they said 3 real discount. So 1 second. Oh, taxi? Oh, taxi, 1 second. ఆ యాప్ పని చేయట్లేదు. నువ్వు మాట్లాడుకుని నేను పట్టుకెళ్తాను, తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన. మెట్రో ఉంటుందేమో మరి, నాకు తెలీదు. మెట్రో హే నో మెట్రో. ఓ మెట్రోను బస్సు ఉండే ఉంటుంది, కానీ ప్రస్తుతం అంత ఎతికే ఓపిక లేదు, నిద్ర లేదు కదా రాత్రి అంతని. అది ప్లస్ నేను అక్కడ ఫ్లైట్ ఎక్కినప్పుడు 1 గంటకి ఎక్కా, 4.5 hours ఫ్లైట్. ఇక్కడ నేను 7 గంటలకి దిగా తెల్లవారుజామున. అంటే లైక్ టైం ట్రావెల్ అనమాట. 4.5 గంటల ఫ్లైట్లో ఉన్నా సరే ఇంకా ముందుకు వచ్చేసా. ఇట్స్ ఫాలింగ్. శుక్రాన్. సో
ఫైనలీ ఆ ఓమాన్ టెల్ వాటిది ఓటీపీ రావట్లేదు. చాలా ట్రై చేసా, ఓ పావు గంట సేపు. ఈయన యాప్లో చూసిన రేట్కే తీసుకెళ్తాను రమ్మంటే ఎక్కేసా. 5 రియల్ అంటే 1000 రూపాయలు. ఇక్కడ నుంచి 11 కిలోమీటర్లు అనమాట. आपका नाम? Sulaiman. Sulaiman. And you? He is very sweet. You're sweet? Good. तुम्हारा नाम क्या है? मधु. मधु. अल्हम्दुलिल्लाह. चलो हॉस्टल. كيف حالك؟ हाय كيف حالك؟ كيف حالك؟ حبيبي ما في حبيبي؟ You from where? India. India. Which part of India? South. Down. Oh, you're from India? Yeah, in Bombay. Oh. I visit for 1 week. Oh, okay, okay. I stay. You read the reviews also, right? రూల్స్ అన్నీ చదివారు కదా హాస్టల్వి. నా బెడ్ అయితే నాకు నచ్చింది. గుడ్ నైట్. సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.